మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పార్టీ నేతలకు మరోసారి క్లాస్ ఇచ్చారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీ అంతర్గత విషయాలు మీటింగ్లో చెప్పాలి తప్ప గాంధీభవన్ బయట మాట్లాడొద్దనన్నారు. మంత్రులు కూడా తప్పొప్పులను సమావేశంలోనే ప్రస్తావించాలని చెప్పారు. పార్టీ నేతలు ఎవరైనా సరే క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మీనాక్షి నటరాజన్ సిద్దిపేట గజ్వేల్పై ప్రత్యేక దృష్టి పెడతామన్న ఆమె సిద్దిపేట నియోజకవర్గ బాధితులను మంత్రి దామోదర రాజనరసింహకు అప్పగించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నేతలకు మరోసారి క్లాస్ ఇచ్చారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీ అంతర్గత విషయాలు బయట ఎవరూ మాట్లాడొద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి చారీ లైవ్ లో అందిస్తారు. చారీ, కొద్దిసేపు క్రితమే మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో చాలా కూలంకషంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కొన్ని దిశానిర్దేశం కూడా చేశారు. పటాన్చెరుకు సంబంధించినటువంటి అంశం మీద ఆమె ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. ఆ సమావేశం ప్రారంభంలోనే నాయకులంతా కూడా అందరూ తమ అభిప్రాయాలు, తమ సమస్యలన్నింటినీ కూడా చెప్తూ వచ్చారు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ తన సమస్యకు సంబంధించి ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పార్టీకి అండగా ఉన్నా, కానీ నేను కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులు ఎవరు కూడా నాకు అండగా లేరు అనేటువంటి అభిప్రాయాన్ని నేరుగా మీనాక్షి నటరాజన్ ముందే స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈ పటాన్చెరుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కమిటీ వేసినటువంటి విషయము, కమిటీ ఇప్పటివరకు నివేదిక ఇయ్యలేని అంశము, వీటన్నిటిని కూడా ఇన్ఛార్జి ముందు కాటా శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం మీదనే ఈ సమావేశం తర్వాత మంత్రి దామోదర రాజనరసింహతో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పటాన్చెరులో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా వివరణ కోరారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పార్టీ నాయకులు ఎందుకు చొరవ చూపట్లేదు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహతో మాట్లాడినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని కూడా దామోదర రాజనరసింహని అడిగినట్టు మన దగ్గర సమాచారం ఉంది. అయితే పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీకే ఉంటుంది. ఆ బాధ్యత నేను తీసుకుంటానని ఒక భరోసా అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఎవరు అధైర్యపడకండి, అండగా నేనుంటానని కాటా శ్రీనివాస్కి కూడా భరోసా ఇచ్చారు. ఈ పటాన్చెరు వ్యవహారం ఇలా ఉంటే పార్టీకి సంబంధించినటువంటి చాలా అంశాల మీద కూడా ఆమె చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చారు. కార్పొరేషన్ పదవుల భర్తీకి సంబంధించినటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ కోసం 10 ఏళ్లు కనీసం పనిచేసినటువంటి వాళ్లకు మాత్రమే కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టు, ఆ నిర్ణయానికి అనుగుణంగానే కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. కార్యకర్తలని ఇప్పటి వరకు పనిచేసినటువంటి పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్లకు గుర్తింపు ఎలా ఇవ్వాలి, వారి సేవలు ఎలా వినియోగించుకోవాలనేటువంటి అంశాల మీద ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వారితో పని చేయించుకుంటూ కలుపుకొని పోతామనేటువంటి ఇండికేషన్ కూడా మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఇక వీటితో పాటుగా గాంధీభవన్కు సంబంధించి విషయాలు కావచ్చు, క్యాబినెట్లో మంత్రులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఏ సమస్య మీదనైనా సరే గాంధీభవన్లో జరిగేటువంటి సమీక్షా సమావేశాలలో మాత్రమే అంశాలన్నిటినీ ఓపెన్గా చెప్పండి, కానీ బయట గాంధీభవన్ బయట సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఈ విషయాల మీద చర్చ చేయొద్దని నిక్కచ్చిగా చెప్పారు. ఒకవేళ ఇలాంటి చర్చ గనక చేస్తే ఎంత పెద్ద నాయకులైనా సరే ఉపేక్షించేది లేదు, చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి మీనాక్షి నటరాజన్ మరొకసారి స్పష్టం చేశారు. ఇక గజ్వేలు, సిద్దిపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గాల మీద కూడా ఫోకస్ చేయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట, గజ్వేల్ 2 నియోజకవర్గాలను స్పెషల్ కేటగిరీగా తీసుకొని ఇన్ఛార్జీలుగా దామోదర రాజనరసింహకి బాధ్యత అప్పగించడం తెలుస్తుంది. అక్కడ పార్టీ నాయకులు అలాగే పార్టీ పదవులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దామోదర రాజనరసింహనే సమీక్ష చేస్తారని చెప్పారు. దీనికి జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివరాలు, పార్టీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి జగ్గారెడ్డి మీటింగ్ తర్వాత ప్రత్యేకంగా సమావేశం అవుతామని ఇన్ఛార్జికి చెప్పి ప్రత్యేకంగా అపాయింట్మెంట్ కూడా కోరారు. రేపు అపాయింట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాలన్నింటినీ కూడా ఆమెతో చర్చించబోతున్నట్టు సమాచారం. ఇక రాహుల్ గాంధీ కుటుంబానికి సంబంధించి, రాహుల్ గాంధీ కుటుంబ త్యాగాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నాయకులు, కార్యకర్తలు గుర్తించుకోవాలి. ఆ కుటుంబం చేసినటువంటి త్యాగం ముందు మనం చేస్తున్నటువంటి శ్రమ పెద్దది కాకపోవచ్చు, కానీ
మన రాజకీయ భవిష్యత్తుతో పాటుగా రాహుల్ గాంధీని ప్రధాని చేసే దిశగా పార్టీ కార్యాచరణ పార్టీ నాయకులు పనిచేయాలనేటువంటి సూచన చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమే మళ్ళీ కొనసాగితే దేశమంతా ఎడారిగా మారక తప్పదు అనేటువంటి అంశాన్ని కూడా మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి చాలామంది నాయకులతో మనం చర్చించిన సందర్భంగా కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వాళ్ళందరినీ కూడా పార్టీ తిరిగి వారి సేవల్ని ఉపయోగించుకోవాలనేటువంటి దిశగా మీనాక్షి నటరాజన్ ఆలోచిస్తున్నట్టు కనపడుతుంది. ఓవరాల్గా మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగినటువంటి సమీక్షా సమావేశానికి సంబంధించి అటు పటాన్ చెరువు ఇష్యూతో పాటు ఈ పార్టీ క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా మీనాక్షి నటరాజన్ చాలా